మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రగతి మీడియా. పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఒక పక్క మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తోంది. మరోపక్క ఆమె ఓటమిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీజేపీ వారు తమ ప్రయత్నాలు తాము సాగిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు ఎవరి ప్రచారం వాళ్ళు సాగిస్తున్నప్పటికీ కూడా బెంగాల్ నుంచి వస్తున్నటువంటి వార్తలు ఏమిటయా అంటే, ముఖ్యంగా అక్కడ మమతా దీదీ చుట్టూ అనేక పద్మవ్యూహాలు రచిస్తున్నారు. ఒక పద్మవ్యూహం కాదు, అన్ని వైపుల నుంచి అన్ని పద్మవ్యూహాలు. సో ఈ పద్మవ్యూహం నుంచి బయటపడుతుందా మమతా బెనర్జీ, లేదా ఏమవుతుంది? లాస్ట్ టైం 2021లో ఎలక్షన్స్ జరిగినప్పుడు, అలాగే 2024లో ఎలక్షన్స్ జరిగినప్పుడు అవుట్ ఆఫ్ 294 అసెంబ్లీ సీట్స్లో 215 సీట్లు సంపాదించి మమతా బెనర్జీ అందరి అంచనాలను తల్లకిందులు చేసేసింది. బీజేపీకి అప్పుడు 77 మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీకి 29 ఎంపీ సీట్లు వచ్చాయి, 29. అలాగే బీజేపీకి 12, కాంగ్రెస్కి 1. ఇప్పుడు ఈ మొత్తం ఫిగర్ని తల్లకిందులు చేయాలనేటటువంటి ప్రయత్నాల్లో తల మునకలై ఉన్నారు బీజేపీ వాళ్ళు. రోజు ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటయ్యా అంటే, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని కుతంత్రాలు రచిస్తున్నారు, అన్ని వ్యూహాలు పన్నుతున్నారు, అన్ని పథకాలు వేస్తున్నారు టీఎంసీని ఓడించడానికి ఈసారి పదవిలోకి రాకుండా. ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి, లేదా విజ్ఞులైనటువంటి మేధావులు ఇండిపెండెంట్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి విషయాలు ఏమిటి? ఇంకా కొద్ది గంటల్లోనే బెంగాల్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగబోతుంది కాబట్టి అక్కడ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది మనకు అనవసరం. ఈ వీడియోలో మమతా బెనర్జీ చుట్టూ రచిస్తున్నటువంటి ఆ పద్మవ్యూహాలు ఏంటి, మమతా బెనర్జీనే సాక్షాత్తు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి ఆ పద్మవ్యూహాలు, వాటి గురించి చెప్దామండి. నెంబర్ 1, ఆమె చుట్టూ పన్నుతున్నటువంటి ఉచ్చు ఏమిటనేటటువంటి చూద్దాం. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అంటండి. ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైపోయింది. కొన్ని గంటల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగబోతుంది బెంగాల్లో. అక్కడ ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలో, అత్యంత కీలకమైనటువంటి సందర్భంలో, అత్యంత కీలకమైనటువంటి క్షణాల్లో అక్కడ ఈడీ రైడ్స్ జరుగుతున్నాయంట. మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద, మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి సంబంధించినటువంటి నాయకుల మీద, వారి ఇళ్ల మీద ఈడీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్. అక్కడ ఎవరెవరి మీద అంటే లెక్కాపత్రం లేదు. ఎంత అంటే మనకి నవ్వు వస్తుందన్నమాట. మమతా బెనర్జీ సెక్యూరిటీ ఇన్ఛార్జి ఆయన ఇంటి మీద కూడా ఈడీ రైడ్స్ జరిగాయంటండి. ఇంకా మీరు నవ్వుకుంటారు, మమతా బెనర్జీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ చేస్తారే, పేపర్స్, ఆ వ్యక్తి ఇంటి మీద కూడా ఈడీ రైడ్స్ జరిగాయట. అలాగే అక్కడ కలకత్తాకు సంబంధించినటువంటి స్పెషల్ పోలీస్ డీసీపీ పేరు శాంతను సిన్హా, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ జరిగింది. అలాగే టీఎంసీ క్యాండిడేటు దేవాశిష్ కుమార్, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్స్ జరిగాయి. అలాగే ఇంకా అసలు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది వింటే మీకు. మమతా బెనర్జీ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసేటప్పుడు ప్రపోజ్ చేస్తారు కదా అభ్యర్థిత్వాన్ని. ఆమె అభ్యర్థిత్వాన్ని అంటే ఆమె క్యాండిడేచర్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఇంటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు జరిగాయంటండి. ఇలాగా ఇక మమతా దీదీ మాటలు వింటే ఇక లిస్టు వరుసగా చాలా చెబుతుంది ఎవరెవరి మీద ఈడీ దాడులు. ఇప్పుడేమిటి, ఎన్నికలు గుమ్మం ముందుకు వచ్చేసాయి, ఇప్పుడేమిటి అని అంటే ఇప్పుడు అంతే. ఇది భారతదేశం, అత్యున్నత ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ఇలాగే జరుగుతాయండి, ఇది తెలుసుకోండి. ఇది నెంబర్ 1 అండి ఆమె చుట్టూ బిగుస్తున్నటువంటి పద్మవ్యూహాల్లో. నెంబర్ 2 ఏమిటాయా అంటే, ఎన్నికల సంఘం గురించి మనకు తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మనకు తెలుసు కదా. ఎంతమంది
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, సుప్రీంకోర్టుకు వెళ్ళి మొరపెట్టుకున్నప్పటికీ కూడా మార్చిలో ఫైనల్ లిస్టు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. 27 లక్షల మందిని అక్కడ ఓటర్ని డిలీట్ చేశారు. అయ్యా, వీళ్ళు మీరు నియమించినటువంటి ట్రిబ్యునల్స్కి ముందే నిలబడి తమ ఓటరుగా తాము ఉన్నామా లేదా నిరూపించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. టైం ఇవ్వండి ఒకప్పుడు సుప్రీంకోర్టు అబ్బే అలా కుదరదు, ట్రిబ్యునల్స్ని మేము అలా ఆదేశించలేమని చెప్పినటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ కాస్త మెత్తబడి అరే ఒక్క ఓటరు కూడా తన అర్హతను కోల్పోకూడదని చెప్పి ఇప్పుడు 23వ తేదీన ఫస్ట్ ఫేజ్ కాబట్టి 21 వరకు కూడా మీరు ఆ ట్రిబ్యునల్స్లో విచారించండి అని చెప్పి ఆదేశించారు. 29 రెండో విడత పోలింగ్ కాబట్టి 27 వరకు కూడా మీరు విచారించండి. 27 దాకా తేలినటువంటి అభ్యర్థి ఓటరే నిజంగా అతను ఓటు హక్కు ఉంది అతనికి అని అంటే 29వ తేదీన అతనికి ఓటు వేసే హక్కు ఇవ్వండి. 21వ తేదీ వరకు ఎవరైతే నిరూపింపబడతారో వారు ఓటర్లే అని వాళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందండి. కానీ సుప్రీంకోర్టు చెప్పనైతే చెప్పింది, కానీ సుప్రీంకోర్టు జడ్జిలందరికీ అక్కడికి వెళ్ళి కొరడా పట్టుకొని నుంచుని ట్రిబ్యునల్స్ ముందు మీరు చేయండి, త్వరగా చేయండి, విచారించండి అని చెప్పలేరుగా. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటాయా అంటే అక్కడ ట్రిబ్యునల్స్ ఏ ఆఫీసుల దగ్గర ఆ మాజీ హైకోర్టు జడ్జిలు ఆ 19 ట్రిబ్యునల్స్ కూర్చుంటారో విచారణ చేయడానికి అక్కడ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయంట. అంటే అక్కడ ఏమీ పనులు జరగట్లేదు. అంటే 27 లక్షల మందిలో ఎంతమంది ఓటు హక్కు కోల్పోతారో మనకు తెలియదు అనమాట. సో ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ తాను చేయాల్సినటువంటి పని లక్షలాది మందిని డిలీట్ చేసి దానికి కారణాలు చాలా చెప్పొచ్చు. అందులో చొరబాటుదారులని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళందరినీ డిలీట్ చేయడము లేకపోతే ఇంక ఏ పేర్ల మీద ఏమేమి మాయ చేయడమో ఎలక్షన్ కమిషన్ తాను చేయాల్సిన పని అంతా తాను చేసింది. అదొక రకం. ఎన్నికల సంఘం ద్వారా ఏ విధమైనటువంటి పద్మ వ్యూహాన్ని రచించాలో అవన్నీ కూడా చేశారండి. ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా? ఫిబ్రవరి 28 నుంచి నామినేషన్స్ పత్రాలు దాఖలయ్యే తేదీ మధ్యలో దాదాపు 5 లక్షల మంది కొత్త ఓటర్లని ఇంక్లూడ్ చేశారట. వీళ్ళెవరంటే మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏమిటి అంటే బీజేపీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫామ్ 6ని తీసుకొచ్చి అక్కడ బీజేపీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మమతా బెనర్జీ ఆరోపణ అన్నమాట. అంటే చొరబాటుదారులకు మమతా బెనర్జీ మద్దతు ఇస్తుంది అని చెబుతూనే ఓటర్ల జాబితాలోకి అనేక లక్షల మందిని చొరబాటుదారులని చొప్పించారు. ఎవరు? ఏలిన వారు. ఇది టీఎంసీ నేను చెప్తున్నటువంటిది కాదు, టీఎంసీ చేస్తున్నటువంటి ఆరోపణ అన్నమాట. ఇక ఇంకొక పద్మ వ్యూహం ఏమిటాయా అంటే మహిళా రిజర్వేషన్. 2023 సెప్టెంబర్లోనే బిల్లు చేసి చట్టం చేసి అంత అయితే దాన్ని అమలు చేయకుండా 2024లో జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్ కోసం అని చెప్పి ఆ తతంగాన్ని అప్పుడు పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా హాయిగా ఆ బిల్లుని ఎక్కడ పెట్టారో మర్చిపోయి నిద్రపోయి ఇప్పుడు మళ్ళీ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు, కేరళ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ బిల్లు ఎలాగూ వీగిపోతుంది. అది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, మన పార్లమెంట్లో ప్రవేశపెట్టింది చర్చకు. అదేమిటయ్యా అంటే 131 రాజ్యాంగ సవరణ. అది అందులో దాన్ని ఆమోదిస్తే డీలిమిటేషన్ ఆమోదించినట్టు, దాన్ని ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది పెత్తనాన్ని ఆమోదించినట్టు. మహిళా రిజర్వేషన్ని అడ్డు పెట్టుకొని డీలిమిటేషన్ని నెగ్గించుకుందామని చూశారు. ఆ పప్పులు ఉడకనివ్వలేదు ప్రతిపక్షాలు. ఏది ఏమైనా ప్రధానమంత్రి గారు అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మీకు నేను ఎంతో చేద్దాం అనుకుంటున్నాను, ఈ ప్రతిపక్షాలు చేయనివ్వట్లేదు, ఈ ప్రతిపక్షాలు పాపులు, ఈ ప్రతిపక్షాలు రాజ్యాంగ వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు చెడ పురుగులు అన్నట్టుగా మొత్తం దేశాన్ని అంతటిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు కదా. అంటే ప్రతిపక్షాలు ఎలాగూ ఈ బిల్లును వ్యతిరేకిస్తాయి, ఆ వ్యతిరేకించినటువంటి విధానాన్ని తీసుకొని దాన్నే ఎన్నికల అస్త్రంగా మార్చుకొని మొత్తం నారీ లోకాన్ని అంతటినీ కూడా తమ వైపు తిప్పుకోవాలనేటటువంటి ఎత్తుగడ వేశారే, వ్యూహం పన్నారే. అదొక వ్యూహం అన్నమాట. ఇంకొక వ్యూహం ఏమిటా అంటే ఎన్నికలకు ముందు ట్రబుల్ మేకర్స్ అని ఒక 1000 మందిని ఐడెంటిఫై చేసిందంటండి ఎన్నికల సంఘం. 1000 మందిని. ఆ ట్రబుల్ మేకర్స్ 1000 మంది టెలిగ్రాఫ్ పత్రికలో అన్ని చోట్ల వచ్చింది. ఆ ట్రబుల్ మేకర్స్ 1000 మంది ఎవరయ్యా అంటే అందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే.
తృణమూల్ కాంగ్రెస్ నాయకులే, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. మమతా బెనర్జీ ఏమంటుందా అంటే ఎన్నికల పేరు చెప్పి, భద్రత పేరు చెప్పి, సెక్యూరిటీ పేరు చెప్పి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని మాట చెప్పి మా కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్ళలో పెట్టి ఎన్నికల ప్రచారం చేయకుండా, ఎన్నికల్లో మా పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి మార్గాలు లేకుండా అన్ని మార్గాలు మూసేయడానికి మా వాళ్ళని అందరినీ కూడా ట్రబుల్ మేకర్స్ అని చెప్పేసి లిస్ట్ ఒకటి తయారు చేశారు ఈ ఎన్నికల సంఘం అని చెప్పేసి మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. మరి ఇదొక ఆరోపణ అనమాట. ఇక అన్ని వ్యూహాల కంటే అతిపెద్ద వ్యూహం గోధి మీడియా. సోకాల్డ్ అంటే ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయి ప్రభుత్వానికి పాదదాసోహం అయిపోయినటువంటి మీడియా ఉంది కదా. తెల్లారు లేస్తే అసలు ఆ బిల్లు ఏంటి, ఎందుకు వీగిపోయింది, ఏ కారణాలతో వీగిపోయింది, ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయని చెప్పకుండా మహిళా వ్యతిరేకులని ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెబుతున్నటువంటి మాటలు, అంతకు మించినటువంటి మాటలతో మీడియా వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. అంటే మీడియా ముఖంగా కూడా ఒక వ్యూహాన్ని పన్నడం అన్నమాట. అన్నీ కాకుండా ఇక ఏకంగా 2,500 కంపెనీల ఆర్మీ బెటాలియన్లని దింపారు. ఎక్కడెక్కడ నియమిస్తారు, ఏ ఏరియాల్లో నియమిస్తారు, వాళ్ళు చేసేది ఏమిటి అనేటటువంటిది. అంటే భద్రత కోసం అనే చెప్పేటటువంటి కారణం ఒకటైనప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళని నియమిస్తారు, ఏ భయోత్పాతాన్ని సృష్టిస్తారు, ఏమిటి అనేటటువంటిది ఇంకా ఆ అనుమానాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మిత్రులారా అనేక పద్మవ్యూహాలు, ఒక పద్మవ్యూహం కాదు, అనేక పద్మవ్యూహాలు రచించారు మమతా బెనర్జీ చుట్టూ. మరి అభిమన్యుడు ఆనాడు ఒక పద్మవ్యూహం నుంచే బయటపడలేకపోయాడు. ఇన్ని పద్మవ్యూహాల నుంచి మమతా దీది బయటపడుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది? అది మే 4వ తేదీన ఎన్నికల ఫలితాల రోజున మనం తెలుసుకోగలం తప్ప ఇప్పుడు ఏమీ చెప్పలేము. ఏం జరిగినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది అత్యున్నత ప్రజాస్వామిక దేశం అండి. థ్యాంక్ యూ.